రెండు రాష్ట్రాల్లో మూడు ఏసీబీ అధికారుల యొక్క సోదాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ కార్ రేసింగ్ సంబంధించి సంస్థకు గ్రీన్కో సంస్థకు సంబంధించినటువంటి ఒప్పందాల్లో భాగంగా గ్రీన్కో సంస్థకు వెళ్ళినటువంటి డబ్బులు, ఆ కంపెనీ నుంచి జరిగినటువంటి లావాదేవీలు, వీటన్నిటిపైన కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. 3 చోట్ల కంటిన్యూగా ఈ గ్రీన్కోకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ పైన, ఆఫీసెస్ పైన ఈ సోదాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ భాగంగా ఈ గ్రీన్కో కంపెనీకి ఎక్కువగా ఎలక్టోరల్ బాండ్స్ ప్రభుత్వానికి, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా గ్రీన్కో సంస్థ వారు చెల్లింపులు జరిపారన్నట్టు కూడా అభియోగాల పైన ఈ రైట్స్ కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఈ రైట్స్ అనంతరం కేటీఆర్ వ్యవహారం ఎలా బయటపడనుంది అనే దానిపై కూడా ఒకసారి న్యాయవాదులతో అడిగి తెలుసుకుందాం. ఏదైతే ప్రభుత్వానికి గ్రీన్కో ఈ రెండింటికి జరిగినటువంటి సతి సంబంధాలు, అంటే అగ్రిమెంట్స్ కానీ లావాదేవీలు కానీ, ఎలక్టోరల్ బాండ్స్ ఎక్కువగా వెళ్ళాయి గ్రీన్కో సంస్థ ద్వారా ప్రభుత్వానికి అనేది కూడా అలిగేషన్స్. ఇప్పుడు రైడ్స్ చేస్తూ ఉన్నారు. ఈ రైడ్స్ సందర్భంలో గ్రీన్కో సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ బయటకు వస్తే తదుపరి కేటీఆర్ మెడకు ఈ అంశం చుట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఎవరు చుట్టుకోలేదు సార్, ఆయన చుట్టుకున్నాడు, సొంతంగా చుట్టుకున్నాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను డిస్బర్స్ చేయమని చెప్పి ఆయనే చుట్టుకున్నాడు. ఎవరికేమో అవసరం లేదు. ఎలక్ట్రల్ బాండ్స్ అనేటివి 47 కోట్లు 41 సార్లు ట్రాన్స్ఫర్ అయినట్టు భారత ఎన్నికల సమాఖ్య సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది. ఏ పార్టీకి ఏ కంపెనీలు ఎంత మొత్తం చెల్లించినాయి అనేది అది స్పష్టంగా రికార్డు ఉంది, ఆడ క్లియర్గా ఉంది. కాబట్టి ఇంకా వీళ్ళ శోధనలో ఏమైనా కీలక అంశాలు కూడా దొరకవచ్చు. ఎవరైనా డైరెక్టర్లు, వీళ్ళ కుటుంబ సభ్యులు, లేకపోతే మిత్రులు ఎవరైనా ఉంటే కూడా అది కూడా ఆశనిపాతం అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 2021లో ఈ డబ్బులు చెల్లింపులు జరిగాయని కేటీఆర్ అంటున్నారు. 2022లో ఈ ఈవెంట్ జరిగింది అంటున్నారు. అంతకుముందు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఈ ఫార్ములా కేసు అని ఎలా చెప్పగలుగుతారంటూ కూడా కేటీఆర్ నిన్న ఈ విషయాన్ని మీడియా ముందు మాట్లాడింది. సార్, నిద్ర పోయేటోళ్ళని లేపవచ్చు, నిద్ర నటించేటోళ్ళని ఎవరు లేపలేం. నేను బాకీ తీసుకోండొచ్చు కదా ఆ కంపెనీతోనా, నేను ఇస్తారా భయాన్ని తీసుకోండొచ్చు. అవే పైసలు ఇట్లా ఖజానా నుంచి ఇంకా దిగిపోతున్నాం కాబట్టి నా జేబులోకి వెళ్ళి ఇవ్వాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పించిండు అనుకుంటున్నాం. అంత స్పష్టంగా ఏముంది అందులో? నువ్వు కాపాడాల్సిన బాధ్యత కదా నీది, ఖజానాను కాపాడాల్సిన బాధ్యత. థర్డ్ పార్టీ స్ట్రేంజర్ ఇంగ్లాండ్ వాడు అసలు రాష్ట్ర ప్రభుత్వం ఒక 10 లక్షల రూపాయలు 4-5 వేల రూపాయలు రైతు బంధుకి ఇవ్వాలంటే గిలగిల కొట్టుకుంటుంది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి 40,000 కోట్ల రూపాయల మిత్తి కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వీళ్ళు చేసిన తప్పులకు. రైతు బంధు కాదు, ఆ డబ్బులుంటే కొన్ని వందల సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు రాష్ట్రంలో. అవన్నీ కూడా ఆశనిపాతం అయింది. ఎవరి వల్ల? టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు డబ్బులు యాక్సెప్ట్ చేసింది, తర్వాత చెల్లించింది. క్లియర్, ఇంతకంటే అవినీతి ఏముంటది? ఈ రైట్స్ లో కేటీఆర్ పాత్ర తేలినట్టయితే ఇంకో కేసు ఏమైనా నమోదు చేస్తుండో సార్ తాజాగా? అంటే ఆల్రెడీ ఈడీ కూడా ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అంటే డబ్బులు ఇస్త్రీ చేసే కార్యక్రమం, అంటే డబ్బులను తప్పుదోవ పట్టించే కార్యక్రమం, అవి కూడా వాళ్ళు చూస్తారు. కొత్తగా కేసు ఏం కాకపోతే ఇది పార్ట్ అండ్ పార్సల్ గా ఉండే అవకాశాలు ఉంటాయి.